అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు అందరికీ తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చదువుకుందాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలి. దేవుని పిల్లలు అనేటువంటి వారు ఏం చేయాలి అంటే, యేసుని మనము గురిపెట్టుకున్నాం, యేసుని మనము నమ్ముకున్నాం. ఆయన మనకు ఇచ్చినటువంటి విశ్వాస బాటలో మార్గములో మన ప్రయాణము కొనసాగిస్తున్నాం. మరి తండ్రి తనకు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతలను ఆయన ఏ విధముగా శ్రమలైన బాధలైన ఆయన భరిస్తూ దానిని ఒక ఆయుధముగా ఆయన ఎంచుకొని ఏం చేశారంటే, ఆ శ్రమలు అనేటువంటి ఆయుధము ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి లేక మానవాళ్ళందరికీ ఆయన గొప్ప రక్షణను దేవుడు అనుగ్రహించారు. అట్లాగే మరి ఆయనను కలిగిన మనము, ఆయన విశ్వాసత కలిగిన మనం కూడా ఏం చేయాలి అంటే, యేసుక్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా మనం కూడా ధరించుకోవాలి. మనం కూడా శరీరదారులుగా ఉన్నాం. శరీరదారులుగా ఉన్నప్పుడు అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇరుకు ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలన్నమాట, మనము ఒక ఆయుధముగా వాటిని ధరించుకోవాలి. ఏంటిని మనం ఆయుధంగా ధరించుకోవాలి? శ్రమలను మనం ఒక ఆయుధముగా మనం ధరించుకోవాలి. అంటే మానవుని యొక్క జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతాం, శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయము, శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి దూరం అవుతాం. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమవుతున్నామంటే, ఆ శ్రమల కొరకు మనము దేవుని కంటే వేరే వాటిని ఎక్కువగా మనము ఆశ్రయిస్తూ ఉంటున్నాం. అందుకు ప్రభు చెప్పేది ఏమిటంటే, మానవుని యొక్క జీవితాల్లో శ్రమలని వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధముగా శ్రమ అనేటువంటి దానిని ఒక ఆయుధముగా ఆయన శరీరమందు ఆయన ధరించుకున్నాడో, మనము కూడా శరీరధారిగా ఉన్నప్పుడు మనము కూడా ఈ శ్రమలు అనేటువంటి వాటిని ఒక ఆయుధముగా ధరించుకోవాలి. ధరించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ శ్రమలలో మనము దేవుని యందు విశ్వాసత కలిగి, మాట యందు నమ్మిక కలిగి, ప్రార్థన యందు ధైర్యము కలిగి, విశ్వాసతలో మనము వీరులుగా మనం ఏం చేయాలంటే, ప్రతి సమస్యను ప్రతి బాధను జయించటానికి సమస్యలలో కూడా మనము ప్రయాణం చేయగలిగినట్లయితే ప్రభు తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు. ఆ సమస్యలలో దేవుడు మనకు అండగా ఉండి ఆ సమస్యలన్నింటినీ జయించడానికి కావలసినటువంటి తోడ్పాటుని, సహాయ సహకారములను దేవుడు మనకు ఏర్పాటు చేస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకనంటే, దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కన్నీరు తుడవటానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. పెంటకుప్పల్లో ఉన్న దరిద్రులను, దీనులను పైకి లేవనెత్తటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన నమ్మదగినవాడు, ఆయన పిలుపు నమ్మదగినది, ఆయన యొక్క రక్షణ నమ్మదగినటువంటిది. కనుక నమ్మిన మనము అపనమ్మకస్తులుగా కాకుండా పరిపూర్ణమైన నమ్మకస్తులుగా, పరిపూర్ణటువంటి దేవుని మీద ఆనుకున్నటువంటి వారుగా మనం ఏం చేయాలంటే, శరీరమందు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలలో మనం ఏం చేయాలంటే, ప్రభువు ఏ విధముగా ఆయన ఆ శ్రమలన్నీ తన భుజం మీద వేసుకుని ఆయన ముందుకు వెళ్ళి విజయాన్ని ఎలా అందించాడో, మనము కూడా అట్టి ఆయుధమును, శ్రమలు అనేటువంటి ఆయుధమును ఈ శరీరమందు మనం కూడా వేసుకుని ప్రభు విజయ పదములు వెళ్ళినట్లుగా మనము కూడా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును, ఆ విజయాలు మనకు కూడా దేవుడు ఇస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలలో మనం చేయవలసినటువంటివి
మనం దేవుని యొక్క పిల్లలుగా శ్రమలు వస్తే ఆ శ్రమలలో మనం చేయవలసినటువంటివి కొన్ని మాటలు నేను మీకు చెబుతాను. మొదటి మాట మనం చూసినట్లయితే, శ్రమలు వస్తే దేవుని మనము మహిమపరచాలి. శ్రమలు వస్తే మనం దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి. ఎందుకనంటే ప్రభు ఏ విధముగా శ్రమలలో దేవునిని మహిమపరిచాడు, ప్రభు యొక్క చిత్తాన్నైనా నెరవేర్చాడు. మనము కూడా శ్రమలు బాధలు వచ్చినప్పటికీ మనము కూడా దేవునిని మహిమపరచాలి తప్ప దేవునికి అపకీర్తిని లేక దేవుని దుఃఖపెట్టేవారుగా మన జీవితాల్లో ఉండకూడదు. అవసరతలు వచ్చాయి కదా, బాధలు ఉన్నాయి కదా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా అని మనము వీటిని తీర్చుకోవటానికి దేవునికి వ్యతిరేకమైనవి, దేవుడు విడిచిపెట్టమన్నవి, దేవునికి విరోధమైనవి మనం ఎప్పుడు కూడా వాటిని చేయటానికి లేక వాటిని మనం ప్రేమించటానికి వీలు లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకనంటే మనము దేవుని ప్రేమించినట్లయితే వాటిని ప్రేమించలేం, వాటిని ప్రేమించినట్లయితే దేవునిని ప్రేమించలేం. కనుక మనకు దేవుని ప్రేమ ముఖ్యమా లేక లోకములో ఉన్నటువంటి వాటి ప్రేమ ముఖ్యమా అన్నటువంటిది రక్షించబడినటువంటి మనమే నిర్ణయించుకుని మనం ఏం చేయాలంటే ఒక నిశ్చయతతో ఒక నిర్ణయంతో మనం ఒక కట్టుబాటుతో దేవుని బిడ్డలుగా సాగిపోవాల్సిన అవసరత మనందరి మీద ఉంచబడి ఉంది అని చెప్పి నేను మీ అందరికి కూడా ప్రభుపక్షంగా మనవి చేస్తూ ఉన్నాం. కనుక శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునిని మనం ఏం చేయాలన్నమాట మహిమపరచాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. చాలు. ఇక్కడ క్రైస్తవుడు అయినందుకే, ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ ఏం చేయాలంట? అనుభవించాల్సిందే. ఇక్కడ మనము బాధలను ఏం చేయాలంట? అనుభవించాలి, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. చాలామంది ఒకవేళ ఆ బాధలను అనుభవించిన అతడు సిగ్గుపడక ఏం చేస్తాడన్నమాట? సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి. నువ్వు ఒకవేళ శ్రమలు బాధలు అనేది వస్తే నువ్వు సిగ్గుపడవద్దు, నువ్వు బాధపడవద్దు. ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి? నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని మందిరానికి వెళుతున్నాను, నాకేంటి అప్పులు పోలేదు, ఈ రోగాలు పోలేదు, లేకపోతే నాకున్నటువంటి ఈ శత్రువులు, ఈ సమస్యలు, లేకపోతే ఈ కోర్టు బాధలు ఏమవుతున్నాయో ఇవన్నీ పోవట్లేదు, మరి దేవుడు నాకేం సహాయం చేశాడు అని మనం బాధపడవద్దు. మనందరూ కూడా ఎలా ఉండాలంటే, నేను క్రైస్తవుడయ్యాను, క్రైస్తవుడికి శ్రమలు ఉన్నాయి, క్రైస్తవునికి బాధలు ఉన్నాయి, క్రైస్తవుడు అనేకమైన ఇబ్బందులు కష్టాలు అనేవి తప్పకుండా వస్తాయి. కాబట్టి మనం వీటిని ఒక ఆయుధముగా ధరించుకుని వీటిలో మనం ఏం చేయాలంటే విజయం సాధించడానికి మనకు విజయ మార్గమును చూపించిన దేవుని వైపు చూడాలి. ఆయన ముందు వెళ్ళాడు, శ్రమలలో వెళ్ళాడు, కష్టాలలో వెళ్ళాడు, అనేకమైనటువంటి శత్రువుల మధ్య వెళ్ళాడు, ద్వేషాల మధ్య వెళ్ళాడు, అనేకమైన నిందల మధ్య ఆయన వెళ్ళాడు, అనేకమైన మరణకరమైన పరిస్థితుల మధ్య ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే అన్నిటిలో విజయాన్నే ఆయన సాధించాడు. ఆయన మీద కూడా అబద్ధమైన సాక్ష్యాలు, అబద్ధమైన నేరారోపణ, అబద్ధమైనటువంటి పరిస్థితులు, తిరుగుబాట్లు, ఆఖరికి దేవుని కంటే కూడా ఎవరిని వారు ఎక్కువగా ప్రేమించారంటే దొంగ అయినటువంటి బర్బానే ప్రేమిస్తున్నారు. ఇలాంటి అవమానకరమైన ఏ ప్రజలైతే దేవుడు ప్రేమిస్తున్నారో అదే ప్రజలు ఆయనని సిలువ వేయడని కేకలు వేస్తున్నారు. వెళ్ళాడు, దానిలోనే వెళ్ళాడు. అనేక సంవత్సరాలు ఆయన వెనక వాళ్ళని జైలు కొట్టినటువంటి వారందరూ ఆ సమయంలో అందరూ ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా దానిలో కూడా వెళ్ళి ఏం చేశాడు? దేవునిని మహిమపరుస్తున్నాడు. అవమానాలు ఉన్నాయి, బయట నుంచి కాదు, అత్తమామ నుండి రావచ్చు, భర్త నుండి రావచ్చు, పిల్లల నుండి రావచ్చు, తోడుకొళ్ళ నుండి రావచ్చు, ఇరుగు పొరుగు వారి నుండి రావచ్చు. ఈ అవమానాలు వస్తాయి క్రైస్తవ జీవితాల్లో, ఈ బాధలు వస్తాయి క్రైస్తవ జీవితాల్లో. అయితే నువ్వు చెదిరిపోకుండా, నలిగిపోకుండా ఆ శ్రమలలో నేను కాపాడటానికి దేవుని కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. అందుకే నా కృప నీకు చాలును. అలా ఎవరైతే
దేవుని కృప నాకు చాలును, దేవుని ప్రేమ నాకు చాలు, దేవుడు తోడుంటే నాకు చాలు, ఇప్పటి కాలపు శ్రమలు ఏమి ఎనతగినవి కాదు, నా దేవుడు నన్ను రక్షించగలడు, నా దేవుడు నన్ను బ్రతికించగలడు, నా దేవుడు నన్ను తప్పకుండా ఒడ్డుకి తీసుకురాగలడు, ఈ గోతుల నుంచి దేవుడు నన్ను పైకి ఆయన తీసుకురాగలడు అని ఎవరైతే విశ్వాసం ఉంటారో వారు బాధపడరు, కానీ వారి కష్టాలలో కూడా దేవుని మహిమపరుస్తాడు. వారి కష్టాల్లో కూడా దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు. వారి ఇబ్బందులలో కూడా దేవుని కొరకు సాక్షులుగా, నమ్మకస్తులుగా వారు ఉంటూ ఉంటారు. అందుకంటున్నాడు, క్రైస్తవులైనందుకే ఈ బాధను మనము అనుభవిస్తున్నాం కాబట్టి మీరు బాధపడవద్దు, మీరు సిగ్గుపడవద్దు. ఆ పేరును బట్టి మనం దేవునిని అది మహిమపరచాలి. క్రైస్తవ జీవితము దేవుని మహిమపరచాలి. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు దేవునికి మహిమ కనుక లేకుండా ఉండటానికి అనేక శ్రమలు, బాధలు మన మీదకి పంపిస్తాడు. అనేకమైన గాఢంధకార పరిస్థితులు మన మీదకి వస్తాయి. వాటిలో మనం నడవలసి వస్తున్నప్పుడు నా దేవుడు ఉన్నాడు, ఈ గాఢంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను. అప్పుడే మనం ధైర్యంగా ముందుకు వెళతాం. లోకమండిది, లోకమండిది. లోకములో మనం తిన్న, మనం కట్టుకున్న, మంచిగా ఉన్న ఓర్చుకోలేని స్థితి. ఈ లోకంలో నువ్వు బ్రతకాలి, సంపాదించుకోవాలి, కట్టుకోవాలి, బిడ్డలకు ఒక పొజిషన్ ఇవ్వాలి, కానీ లోకం ఒప్పుకోదే. మన భోజనం మనం తింటున్నా, మన కష్టార్జితం మనం తింటున్నా, మనం మంచిగా మనం ఉంటున్నా, లోకం ఒప్పుకోదు, వారికి సంబంధం లేదు. కానీ ఒప్పుకోవట్లేదని మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మన బాధ్యతను విడిచిపెడతామా? మనం దాటుకుంటూ వెళ్ళాల్సిందే. ఈ లోకములో ఉన్నంత కాలము ఏదో ఒక పరిస్థితి మన మీద పడుతుంది, ఏదో ఒక ప్రభావం మన మీద పడుతుంది. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట అనేక పరిస్థితులు వస్తాయి. కృంగిపోవద్దు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు దిగులు పడవద్దు. నీకు శ్రమలు, బాధలు అనేవి నీకు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే చేతగాని పడవుతావు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు చేతునిచ్చాడు, దేవుడు నీకు రక్షణ ఇస్తానన్నాడు, దేవుడు నిన్ను కాపాడుతానన్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతానన్నాడు. ఇంత మంచి దేవుడు నీకుండగా ఆయన చేతుల నుండి నిన్ను ఎవరు అపహరించుకుపోతారు? ఏది నిన్ను ఇబ్బంది పెడుతుంది? భయపడవద్దు. నీ దేవుడు ఆయన హస్తము బలమైనది, గొప్ప కార్యాలు చేస్తుంది, సాహస కార్యాలు చేస్తుంది, అద్భుత కార్యాలు చేస్తుంది. నిన్ను ఎక్కడున్నా నిన్ను ఆదుకునేటువంటి గొప్ప కరుణ కలిగిన హస్తము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. కనుక ఆయన చేతులను ఉండగా నీవు దేనికి, ఎవరికి భయపడవద్దు. నీ ప్రభువు నీకు తప్పకుండా సహాయమును దయచేస్తాడు. వాక్యముల నుండి ఉదాహరణకి యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. నేను నా తల్లి గర్భములో నుండి దిగ్గంబరునై వచ్చి తిని, దిగ్గంబరునై అక్కడకు నేను తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను, యెహోవా నామమునకు. అంటే కష్టం వచ్చినప్పుడు మనమైతే అనుకుంటాం, ఇంత కష్టాజీతము, ఇంత గొప్ప స్థితి, అయ్యో పోగొట్టుకున్నామే అని బాధపడుతూ మనం ఏం చేస్తామంటే దిగులు పడతాం, భోజనం మానేస్తాం. మనం అవసరమైతే ఇంక ఈ బ్రతుకెందుకు అని అవసరమైతే చనిపోవటానికి కూడా మనం సిద్ధపడతాం. ఇంకా మనం అనుకుంటాం కదా, దేవుడు అంటున్నాం, దేవుడు నాకేం చేశాడు, భక్తి నాకేం మేలు చేసింది, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు నా మీదకు వస్తున్నప్పుడు ఆ దేవుడు, ఆ దయ కలిగిన వాడికి నా మీద దయ లేదా? ఇన్ని శ్రమలు ఒకదాని వెంట ఒకటి కాదు, కోకొల్లలు నా మీదకు వస్తున్నప్పుడు దేవుడు ఏమైపోయాడు? నా ప్రార్థన, నా భక్తి, నా నీతి ఏమైపోయింది? నా యథార్థత ఏమైపోయింది? ఎందుకు నాకు ఈ స్థితి వచ్చింది అని కొన్నిసార్లు మనకు దైవం మీదే మనకు అసహ్యం వేస్తుంది. ఎందుకు నేను ఇక దేవుని మందిరానికి వెళ్తాం, ఎందుకు ప్రార్థన చేసుకోవటం, ఎందుకు నేను దేవుని దగ్గరికి వెళ్ళి నా చేతులు, నా హృదయాన్ని కడుక్కోవటం ఎందుకు? లోకస్తులాగా అందరిలాగా నేను కూడా బ్రతికిపోతే సరిపోతుంది కదా. మనకు
దైవము సహాయం దొరకనప్పుడు, నష్టాలు కష్టాలు మన మీదకు వస్తున్నప్పుడు, అనేకమైన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నప్పుడు, మరణాలు మన మీదకు వస్తున్నప్పుడు మనం ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని పిల్లలంట అలా ఉండకూడదని మనకు యోబు ఒక చక్కటి ఉదాహరణ మనకు చెబుతున్నాడు. ఏంటి ఆయన చెప్పేది ఏంటంటే, నేను తల్లి గర్భముల నుంచి నేను వచ్చినప్పుడు ఇవన్నీ నేను కలిగేవి రాలేదుగా, ఇవన్నీ భూమి మీదకి వచ్చినాకే కదా ఇవన్నీ వచ్చింది నాకు, ఈ భూమి మీదకి వచ్చినాకే కదా నేను ఈ స్థితిని ఇవన్నీ కూడా సంపాదించుకున్నది. ఒకవేళ నేను తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నేను దిగంబరుగా వచ్చాను, ఒకవేళ దిగంబరుగాని వెళ్ళిపోవటం దేవునికి ఇష్టమైతే నేను దిగంబరుగా వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకుని నేను ఆయన నామమునకు, అంటే ఇది ఎవరిదని చెబుతున్నాడు? అది దేవునిది. దేవుడు తీసుకున్నప్పుడు నేనెందుకు తొక్కుపడాలి? కానీ మనం ఆ స్వభావం ఉండదు. ఇది నా కష్టార్జితం, ఇది నాది. మనం ఏమంటామంటే ఇది నా కష్టార్జితం నాది, ఎందుకు పోవాలి అని మనం ఏం చేస్తామంటే ఆ కష్టార్జితం పోయినప్పుడు లేదా అది పోయినప్పుడు చాలా బాధపడుతూ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మహిమపరచవలసిన మనము దేవుణ్ణి దూషించేవారుగా, లేక ఆ కష్టార్జితమును పోయినప్పుడు మరలా మనం సంపాదించుకోవటానికి లేదా దానిని మరలా మనం పొందుకోవటానికి నానా అడ్డదారులను, మోసాలను, దగాలను, రకరకాలైనటువంటి మార్గాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మన జీవితాలలో పోగొట్టుకున్న దాని మీద ఉన్నటువంటి ధ్యాస మనకు దేవుని మీద లేకుండా పోతుంది. ఎవరు దేవునిని మహిమపరచగలరు అంటే, నా దేవుడు ఈ స్థితి ఇచ్చిన వాడు మళ్ళా నాకు దేవుడు మంచి స్థితిని ఇవ్వలేడా, నాకు దేవుడు ఇంకా మంచి స్థితిని దేవుడు నాకు సహాయమును చేయలేడా అన్నటువంటి స్వభావం కలిగిన వాడే ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవునిని మహిమపరుస్తాడు. ఆయన బిడ్డగా ఆయన ఉంటాడు, విశ్వాసంగా ఉండగలుగుతాడు. ఎందుకనంటే ఆయన యొక్క శక్తి, ఆయన బలము, ఆయన కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన చేయగలిగినటువంటి మహత్య కార్యములు ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన భయపడట్లేదు. ఆయన దేవునిని మహిమపరుస్తున్నాడు. దేవునికి విరోధముగా ఆయన మాట్లాడట్లేదు. దేవునికి ఘనమైనటువంటి పాత్రగా ఆయన నిలబడుతున్నాడు. ఈరోజు నేను కూడా శ్రమలు, బాధలు ఉంటాయి. ఆ బాధలు, శ్రమలలో దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే ఆయనని మహిమపరచాలి. మహిమపరచటం అనేది ఎప్పుడు వస్తుందంటే ఆయన నా పట్ల కార్యాలని చేయగలడు అనేటువంటి నమ్మిక ఉన్నప్పుడే నీవు ఆయనని మహిమపరచగలవు. కష్టాలలో మహిమపరుస్తావు, వ్యాధుల్లో మహిమపరుస్తావు, ఇబ్బందుల్లో మహిమపరుస్తావు, శత్రుత్వాలు నీ మీదకు వచ్చినప్పుడు మహిమపరుస్తావు. లేని స్థితి, ఒంటరి స్థితి, అనేకమైనటువంటి ఆ యొక్క పేదరికము మనకు వచ్చినప్పటికి కూడా మన దేవునినే మహిమపరుస్తాం. ఉదాహరణకు చూస్తే లాజరు, ఆయన్ని పేద లాజరు అన్నాడు, దరిద్రుడు అన్నారు. ఆయన దేవునిని మహిమపరుస్తున్నాడు. క్రైస్తవ జీవితం ఏంటంటే దేవుని మహిమపరచటానికి నువ్వు పుట్టావు. నీ పుట్టుక దేవుని మహిమపరచాలి. నీ పుట్టుక దేవుని మహిమపరచడానికి దేవుని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక తండ్రిని మహిమపరచటానికి. అలాగే నేను కూడా పుట్టింది దేవునిని మహిమపరచటానికి, ఆయన దూషణ పాలు చేయటానికి కాదు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా క్రైస్తవ సంఘము, సమాజం ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి. మహిమపరచటానికి దేవునిని ఏర్పాటు ఆయన చేసుకున్నాడు. కనుక దేవుని మహిమపరచాలి. మనం ఏమనుకుంటామంటే ఇల్లు ఇస్తే దేవుని మహిమపరుస్తాం, బీరువా ఇస్తే దేవుని మహిమపరుస్తాం, ఒక నాన్నతాడు ఇస్తే దేవుని మహిమపరుస్తాం, ఒక కొడుకుని ఇస్తే దేవుని మహిమపరుస్తాం, ఒక పెద్ద జబ్బులు ఇస్తే మాత్రం ఏడుస్తాం, అప్పులు ఇస్తే ఏడుస్తాం. మనం దేవుని మహిమపరచడం అనేది కరెక్ట్గా ఇంకా మనం అర్థం చేసుకోవట్లా. ఇంకా దేవుని మహిమపరిచేటువంటి అనుభూతులకి ఇంకా మనము వెళ్ళలేకపోతున్నాం. కనుక దేవుని మహిమపరిచేవారు ఎవరు అంటే, నీవు నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీవు నాకు ఆ గొప్ప రక్షణ ఇచ్చావయ్యా. నన్ను, ఒక పాపిగా ఉన్న నన్ను ఒక పరిశుద్ధునిగా మార్చి యోగ్యత లేని ఆ పరలోకములోనికి యోగ్యత కలిగిన వారుగా నీవే నన్ను మార్చుకున్నావు. అది నువ్వు నాకు ఇచ్చిన భాగ్యము. అది చాలు నా జీవితానికి. నా జీవిత కాలం అంతా కూడా ఆ భయంకరమైనటువంటి శిక్షలో,
ఆ భయంకరమైనటువంటి నరక అగ్నిగుండములో నేను కాలిపోకుండా ఆ శ్రమలో నుండి నువ్వు నన్ను తప్పించి నిత్యము మహిమతో, ఆనందముతో, సంతోషముతో, ఆకలి దప్పికలు, కన్నీరు, వేదన లేనటువంటి ఆ సంతోషకరమైన దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యమును నీవు నాకు ఇచ్చావయ్యా. నా బ్రతుకు దినములంతా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను. మనం అనుకుంటాం, దేవుడు ఏం చేశాడు వీడికి ఇల్లు లేదు, వాకి లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, త్రాగటానికి లేదు, ఏమీ లేదు, వీడేంటి దేవుడు ఏదో చేశాడని ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను అని అంటాడేంటి అని మనం అనుకుంటాం. ఆయన చేసిన ఉపకారము కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, హృదయమునకు గోచరము కాదు, ఉన్నతమైనది. అది దేవుని పిల్లలు మాత్రమే, విశ్వాసత కలిగిన వారు గ్రహించగలరు, వారు మాత్రమే ప్రభువుని మహింపరచగలరు. అందుకే పౌలు శిలలో చెరసాలలో ఉన్నప్పటికీ, వారు ఆ చెరసాలలో గాయములతో ఉన్నప్పటికీ, వారు కాళ్ళు చేతులు ఆ యొక్క సంఖ్యలతో బంధించబడినప్పటికీ, వారు ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంచబడినప్పటికీ కూడా వారు సమయం వచ్చినప్పుడు దేవుని మహింపరిచాడు. ప్రార్థన సమయం వచ్చేసరికి ప్రార్థన చేస్తున్నారు. వారు దేవుని యందు విశ్వాసత నిలపవలసిన సమయం వచ్చేసరికి వారు విశ్వాసతలో ఉన్నారు కదా, ఉన్నారే తప్ప శ్రమలు వచ్చే, బాధలు వచ్చాయని వారు ఆ సమయాన్ని వారు విడిచిపెట్టలేదు. ఆ విధంగా ప్రార్థన చేయకుండా, ఆ విధంగా దేవుని స్తుతించుకోకుండా ఈరోజు శ్రమలు వచ్చిన ఏమైందిలే అని నిర్లక్ష్యం చేయలేదు వాళ్ళు. మనమైతే కొంచెం వర్షం వస్తే అంతేనా, ఆ కొంచెం ఏదైనా చుట్టాలు వస్తే అసలు ఆ వంక దొరికితే చాలు ఏం చేస్తాం, మానేస్తాం. ఆ పెద్ద మనకు లెక్కే లేదు. ఎందుకని అంటే మనకు ఒక సమయము, ఉదాహరణకు చూస్తే ముస్లిం సోదరులు ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నా నమాజ్ సమయం వచ్చేసరికి ఏం చేస్తారు, వస్తారా? మరి మనకుంటుందా? రావటానికి 9 అవుతుంది మనకి. పాడి మనకు ఆ దేవునితో ఉండేటువంటి ఆ రిలేషన్, సంబంధం మనకు తెలియట్లే, ఇంకా మనకు అర్థం కావట్లా. మనం దేవుని సన్నిధి కేవలము ఒక బెతస్త కోనేరులాగా, ఒక స్వస్థతల కొరకు, మేలుల కొరకో, లేదా ఆశీర్వాదాల కొరకో, వీటి కొరకు చూస్తున్నావు. కానీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేశాడు. ఆయన్ని మహిపరచడానికి దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నా బ్రతుకు దినములన్నీ కూడా నేను ఆయన్ని మహిపరచుతాను, ఆయన గణపరుస్తాను. నా స్వరముతో, నా యొక్క బలముతో, నా శక్తితో, నా జ్ఞానముతో, నాకు కలిగిన సమస్తముతో నా దేవుని నేను మహిమపరుస్తాను. ఇలా మనం ఆలోచించలేకపోతున్నాం. అందుకే మనము ఎక్కడ వేసినటువంటి స్థితి అలాగే ఉండిపోతుంది. మహిమపరచటము అనేటువంటిది ఏంటంటే ఒక కేకలతోనూ లేదా రకరకాలుగా మనము ఉండాల్సిన పని లేదు. దేవుని మహిమపరచడం అంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇచ్చి దేవుని మహిమపరచటం అంతే. సమయముని ఇవ్వాల్సిందే, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాల్సిందే, ఆయనకి రావాల్సిన ఘనతను ఇవ్వాల్సిందే, ఆయనకు ఉన్నతమైన స్థితిని మనము ఎప్పటికీ గౌరవించాల్సిందే. మనం కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని, ఆయన ఏదో చేతగాడని, ఆయన ఏదో నన్ను కాపాడలేదని, ఆయన ఏదో నన్ను సహాయం చేయలేదని ఆయన ఎప్పుడు తక్కువ చేయొద్దు. అందుకే దేవుడు అన్నీ ఇచ్చినప్పుడే ఆయన దేవుడా. కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం ఈ కష్టాలు బాధలు పడటానికి తగిన వారిమి కాదా? దైవ సన్నిధిని కేవలము ఆశీర్వాదాలతో చూడొద్దు, స్వస్థతలతో చూడొద్దు, అన్ని దీవులతో చూడొద్దు. దైవ సన్నిధిలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కొన్ని కష్టాలు దేవుని మహిమ కొరకు వస్తాయి, కొన్ని కష్టాలు నీవు నేను చేసినటువంటి ఆ శ్రమల ద్వారా లేకపోతే పాపముల ద్వారా, మన తల్లిదండ్రులు చేసిన శాపముల ద్వారా వస్తాయి. కొన్ని శ్రమలు నీ భక్తిని, నీ విశ్వాసతను పరీక్ష పెట్టడానికి, నువ్వెంత విశ్వాసివో, ఎంత ధైర్యంగా ఉన్నావో తెలియచేయటానికి కొన్ని శ్రమలు వస్తాయి. 3 రకాలుగా వస్తాయి. మన విశ్వాసతను
పరీక్ష చేసుకోవడానికి దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని కూడా మనము దానిని జాగ్రత్తగా సద్వినియోగము చేసుకుంటేనే నువ్వు జ్ఞానం కలిగి బల నమ్మకమైన మంచి దాసుడా, అజ్ఞానిగా ఏదో శ్రమలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, యోబు కంటే పెద్ద శ్రమలను పడిపోతున్నాను అన్నట్లుగా మనం ఏమైపోతున్నామంటే ఆ శ్రమలు నాకు తప్ప ఇంకెవరికైనా వస్తే బాగుండు కదా అన్నట్లుగా మనం ఏమైపోతున్నామంటే ఆ శ్రమలలో మనము ఎవరినో అవసరమైతే దేవుణ్ణి విడిచిపెట్టడం, అవసరమైతే దైవ సేవకును కూడా ఇన్ని శ్రమలు బాధలు వస్తే మా ఇంటికి వచ్చి పలకరీని కూడా విడిచిపెట్టడం, సంఘాన్ని విడిచిపెట్టడం, దైవ సేవకులు విడిచిపెట్టడం, దేవుని విడిచిపెట్టడం, ఎవరిని కూడా మనకు వచ్చినటువంటి శ్రమలు మనకు వచ్చినటువంటిది అందరి మీదకి నెట్టేస్తాం. జాగ్రత్త. కనుక దేవుడు ఏమంటున్నాడు, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే శ్రమల్లో మనం చేయవలసినటువంటిది ఏంటి? దేవుని పిల్లలు ఒకటి మనం చేయాల్సింది ఏమిటంటే మనకు శ్రమలు వస్తే దేవునిని మహిమపరచాలి. మహిమపరచగలిగేవారు ఎవరు? మహిమపరచగలిగేవారు ఏ స్థితిలో ఉన్నవాడు మహిమపరుస్తారు అంటే, నాకు దేవుడు ఈ స్థితిని ఆయనే కదా నాకు ఇచ్చింది, ఒకవేళ ఈ స్థితి తీసివేస్తే దీనికంటే శ్రేష్టమైనది దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా నా కొరకు దేవుని కొరకు నేను బ్రతుకుతాను. అలాంటి నిశ్చయత, నిర్ణయము, అనుభూతి కలిగిన వారే దేవుని కొరకు బ్రతుకుతారు, దేవుని మహింపరుస్తారు. లేకపోతే ఏమవుతారో తెలుసండి, వారు మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంతేనా? విడిచిపెట్టి ఏం చేస్తారు? వెళ్ళిపోతారా? పాస్టర్ గారు సంఘం కొరకు ఉపవాసాలు ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఏదైనా చిన్న కష్టం వస్తే సంఘాన్ని వదిలిపెట్టి సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. వాళ్ళ కొరకేమో కడుపులన్నీ కాటుకోవాలి, ఏడవాలి, పిల్లల కొరకు బాధపడాలి, షుగర్లు వచ్చినా బాధలు వచ్చినా అన్నీ చేసినా చేయాలి. ఏదైనా కష్టం వచ్చేసరికి ఏం చేస్తారు? సంఘాన్ని, సేవకుడిని వీడితో మాకేంటన్నాడు పోతాం. జాగ్రత్త. మన యొక్క పిల్లలు ఒకవేళ కనీ పెంచిన తర్వాత వెళ్ళిపోతే ఎంత బాధపడతామో, సంఘము కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎట్లా పడితే అట్లా మన కుటుంబాల్లో మనము ఎంత జాగ్రత్తగా ఉంటామో దేవుని దగ్గర అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అందుకంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఎట్లా పడితే అట్లా ఉండొద్దు. ఎవరి కొరకు కాదు ఇక్కడ నువ్వు భక్తి చేసేది, నేను ప్రేమిస్తున్న దేవుని కొరకు. ఆయన ప్రేమతో, ఆయనతో నీకున్న సంబంధాన్ని ఎప్పుడు తెంచివేసుకోవటానికి, తెగతింపులు చేసుకోవటానికి ఇష్టపడవద్దు. ప్రభుత్వనే చావైనా బ్రతుకైనా మనం జీవించడానికి ప్రభు పిల్లలుగా మనము సాగిపోయినట్లయితే ప్రభు తప్పకుండా దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే శ్రమలు వస్తే మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి. శ్రమలు వస్తే మనం ఏం చేయాలి? ప్రార్థనలు మనం చేయాలి. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. 5వ అధ్యాయము 13వ వాక్యము. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతను ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు? ప్రార్థన చేయాలి. సంఘం ఏం చేయాలి? శ్రమలు వస్తే ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం శ్రమలు వస్తున్నప్పుడు ప్రార్థనకే మనం మానేస్తాం కదా. దైవ సన్నిధినే ఏం చేస్తాం? మానేస్తామా? ఈ అనుభవాలు ఉన్నాయి మన దగ్గర? ఉన్నాయా? అయ్యగారు ఉంటే నీ దగ్గర ఉండేయేమో. మేము మాత్రం అలాంటి వాళ్ళం కాదు అయ్యగారు కదా. మేము ఎట్టమనుకుంటా కుదురుద్దండి. మీరు ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, మీరు 9ంటికి వచ్చినా, 10ంటికి వచ్చారా, మేము మాత్రం 8 గంటలకు వచ్చి మాకెట్ట కుదురుద్ది? మీకు ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారు. మాకు కుదరదే. మేము చేయాల్సిందే సేవ కదా. మేము చేయాల్సిందేనా? మేము చేయాల్సిందే. ఒకవేళ ఎప్పుడైనా ఒక పూట పెట్టలేదు అనుకోండి, అయ్యగారంటే ఈ పూట పెట్టలేదు, పెట్టినప్పుడు రాలేదేంటి?
పెట్టినప్పుడు రాలేదేంటి? కనుక అయ్యగారు ఏమయ్యారో, అయ్యగారి కుటుంబం ఏమైందో, వాళ్ళకి ఏ బాధలు వచ్చినాయో, ప్రార్థన పెట్టలేదంటే ఏదో జరిగి ఉంటుందేమో, ఒకసారి వచ్చి చూద్దామా? మనం ఏమనుకుంటామంటే పాస్టర్ గారు గంట కొడితే వెళ్దాం, లేకపోతే లేదు. మైకల్ ఆయన ప్రార్థన చేస్తే వెళదాం, లేకపోతే మెలకొని పోదాం, అంతే కదా. మనం ఇక్కడ వాక్యం మనకు చెప్తున్న మాట ఏమిటంటే, శ్రమ అనేటువంటిది ఏదైనా మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటుందంటే, ఖచ్చితంగా మన ప్రార్థనలు మనం చేయాలి. అంటే శ్రమలో మనం చేయవలసిన వాటిని చెప్తున్నాను నేను మీకు. శ్రమలలో మనం చేయవలసిన కొన్ని విషయాలు నేను మీకు నేర్పుతున్నాను. ఒకటి, మన శ్రమ వస్తే దేవుని మహిమపరచాలన్నారు. రెండవది, మనకు శ్రమలు వస్తే మనం ఏం చేయాలంట? ప్రార్థనలు మనము చేయాలి. ఇది మనందరికీ తెలిసిందే. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? మనం ఖచ్చితంగా ప్రార్థనలు చేయాలి. ఆ శ్రమలలో దేవుడు మనకు సహాయములు చేస్తాడని, ఆ శ్రమలలో దేవుడు మనలను శ్రమల్లో ఆదుకుంటాడని, ఆ శ్రమలన్నిటి నుండి దేవుడు మనలను తప్పిస్తాడని మనందరం ఏం చేయాలి? మనము ఆ శ్రమలలో మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలు మనం చేయాల్సిందే. ఉదాహరణకు చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 20వ వాక్యము నుండి మనం చదువుదాం. ఆదికాండము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సొదొమ గొమొర పట్టణం యొక్క ఆ యొక్క పరిస్థితులు అవన్నీ కూడా చాలా గొప్పగా కనిపిస్తున్నాయి అక్కడ. మరి వాళ్ళ యొక్క పాపం ఎలా ఉందంట? బహు భారమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దానిని శిక్షించబోతున్నాడు. ఈ శిక్షించబోతున్నప్పుడు అక్కడ ఒకవేళ ఆ శిక్షలో, ఆ శ్రమలో, ఆ ఇబ్బందులలో నీతిమంతులు ఒకవేళ అక్కడ ఏమైనా వాళ్ళు కూడా ఈ శిక్షలో పడి, ఈ శ్రమలో పడి, వాళ్ళ కుటుంబాలు కూడా పాడైపోతే ఎలా? ఎరిగినటువంటి అబ్రహాము ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక సమస్య, ఒక బాధ, ఒక శ్రమ మన మీదకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కుటుంబాల కొరకు చేయాలి, సంఘంలో ఉన్న వ్యక్తుల కొరకు చేయాలి. వారికి ఏదైనా బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. వారికి స్వస్థత కొరకు సంఘము అనేటువంటిది మేము ఉన్నాం, నీకు పక్షాన మేము ఉన్నాం, దేవునికి మేము మొరపెడతాం. ఎందుకంటే సంఘ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. సంఘము అత్యాశక్తితో ప్రార్థించగా పేతురు యొక్క చెరసాల సంఖ్యలు అన్నీ విడిపోయినాయి. కనుక సంఘమునకు అంత బలమును, అంత ప్రార్థన శక్తిని దేవుడు ఇచ్చాడు. నీ ప్రార్థన చాలా బలమైనది. అందుకే సమస్యలతో, బాధలతో ఉన్నటువంటి వారు ఎవరైనా సమస్యలు పోవాలి అంటే మనం ఏం చేయాలి? మనము ప్రార్థనలు మనం చేయాల్సిందే. ఆ ప్రార్థన ద్వారా, అబ్రహాం చేసిన ప్రార్థన ద్వారా లోతు కుటుంబమును దేవుడు ఏం చేశాడు? శిక్ష నుండి దేవుడు తప్పించాడు. మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే శిక్ష నుండి, బాధల నుండి దేవుడు తప్పిస్తాడు. ప్రార్థన అంటే మనం అనుకోవచ్చు అన్నం తినేటప్పుడు చేసుకునే ప్రార్థనలాగా. అటు చూస్తారేంటండి, బయటికి వెళ్ళేటప్పుడు 2 మొక్కలు చేసుకుని వెళ్ళి ప్రార్థనలాగా, మళ్ళీ రాత్రి పూట పడుకునేటప్పుడు అయ్యాక నీకు స్తోత్రం, నాకు ఆత్రం నాయనా అని 2 మాటలు అనుకోపోతే బాగాదుగా. కనుక మనం ఏమంటామంటే, నేను ఈరోజు ప్రార్థన చేసుకుని నిద్రపోయాను అంటాం. ఆ ప్రార్థన అసలు దేవుడికి ఇష్టంగా ఉందా? ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడా? అది దేవుని వద్దకు వెళుతుందా? నేను చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంది? అసలు ఏమి లేదు, చేయమన్నాడు కాబట్టి చేశానంతే, అంతే కదా.
అంటూ తోమన్నాడు కాబట్టి పోయిందా లేదా? అవసరం తోమేసాగా. ఇల్లు ఊడమన్నాడంటే ఊడిసాగా. మరేంటి ఊడితే ఎక్కడ పాసి అక్కడ? అంటే మనం ఎలా ఉన్నాం అంటే చేసినట్టుగా ఉంటున్నాం, కానీ అక్కడ దేవునికి ఇష్టంగా కనిపించట్లేదు. కనుక ఇక్కడ తెగించి ప్రార్థిస్తున్నట్లు చూస్తున్నాం మనం. అబ్రహాం అక్కడ దేవుని దగ్గర ఎలా ప్రార్థిస్తున్నాడు? తెగించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అరిమతి యోసేపు కూడా ఏం చేశాడు? క్లిష్టమైన పరిస్థితి అది. ఇక ఆ సమయంలో ఏమన్నా జరగని, ప్రభువుని నేను తెచ్చుకోవాలి, ఇప్పుడు కూడా నేను వెళ్ళకపోతే ఆయన ఒక అనాదిగా మిగిలిపోతాడు కదా. ఇంతమంది ఉండి ఇన్ని మేలులు పొంది ఇంతమంది విశ్వాసం అని చెప్పి కనీసం ఆయనకి కష్టం వచ్చినప్పుడు కనీసం ఆయన శవానైనా మేము తీసుకోకపోతే ఎంత అవమానమో అని చెప్పేసి ఆయన ఏం చేశాడు తెలుసండి? ఏమన్నా జరగని, పోతే నా ప్రాణమన్నా పోనేమని అని చెప్పేసి ఆయన తెగించి వెళ్ళి ఏం చేశాడండి? యేసుప్రభు యొక్క దేహాన్ని ఆయన తెచ్చుకున్నాడు. హల్లెలూయా. కనుక నీకు అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు చేయటానికి నువ్వు దేనికైనా తెగించి ముందుకి వెళ్ళాలి, దేవుని కొరకు నిలబడాలి. ఇది భూమి మీద ఒక మనుషుడుగా దేవుని బిడ్డగా నువ్వు చేయవలసిన బాధ్యతలు. ఇందుకొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు నిలబడటానికి, దేవుని కొరకు పనులు చేయటానికి, దేవుని కొరకు అనేక మందిని దేవుని రాజ్యములో కట్టడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తప్ప ఏదో సోమరిపోతుగా వచ్చి వెళ్ళిపోవటానికి కాదు. ఇది నీ ద్వారా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి ఏమోలమట వ్యాప్తి జరగాలి. నీ ప్రార్థన ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ మంచి పనుల ద్వారా దేవుని కలిగిన వారు ఇలా ఉంటారా? దేవుని కలిగిన వారిలో ఇలాంటి ప్రేమ ఉంటుందా? దేవుని కలిగినటువంటి వారు ఇలాంటి కార్యాలని చేస్తారా? కనుక ఆ దేవుని నేను కూడా నమ్ముకొని ఆ దేవుని బిడ్డగా నేను కూడా ఉన్నట్లయితే బాగుంటుంది అన్నట్లుగా నీ ప్రవక్తన అనేకులకు ఒక మాదిరిగా, అనేకులను దేవుని యొద్దకు నడిపించేటట్లుగా మన సత్ప్రవక్తన ఉండాలి. అందుకంటున్నాడు, మనసు మారి రూపాంతరమును చెందితేనే దేవుని బిడ్డగా ఆయన గనపరచగలం. మన మనసు మారినంత కాలం, మన స్వార్థాన్ని వేడినంత కాలము, లోక సంబంధమైనటువంటి పరిస్థితులను వేడినంత కాలం మనం ఎలాగో దేవుని కొరకు బ్రతకగలుగుతాం? ఎలా ప్రభువుని మనం వెంబడించగలుగుతాం? ఎలా దేవుని మనం గణపరచగలుగుతాం? కనుక మనం ఎలా ప్రార్థించగలుగుతాం? కనుక నీకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నమాట? ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమవుతాయి. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఇది ఎలా జరిగింది, ఇది ఎలా పోతుంది అంటే ఇది ప్రార్థన ద్వారానే ఇది పోతుంది. ఇది ప్రార్థన ద్వారానే సాధ్యము. ప్రభు చెప్పాడు ఇది. కానీ ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే శ్రమలు వచ్చినప్పుడు మనందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా సమస్యలన్నీ పోతాయి అనేటువంటి గొప్ప విశ్వాసత కలిగిన వారుగా మనందరం ఉండాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే శ్రమలు వస్తే విశ్వాసములో మనం నిలబడాలి. శ్రమలు వస్తే మనకేముండాలి? విశ్వాసము సన్నగిలిపోకూడదు. విశ్వాసం బలహీన కాకూడదు. విశ్వాసం ఎలా ఉండాలంటే సమస్యలలో కూడా బలముగానే, దృఢముగానే మనము ఉంచబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. 3:7 చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యము. ఇప్పుడు ఇలా చెబుతున్నారు, అది మనం ఏం చేయకూడదు? దేవునికి కోపాన్ని కలిగించేటట్లుగా మన హృదయాన్ని కఠినపరచుకోవద్దు. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు మేలు పొందుతాడా? హృదయమును కఠినపరుచుకున్నవాడు ఖచ్చితంగా అతని యొక్క జీవితంలో దేవుని యొక్క మేలు కంటే కీడే ఎక్కువ వస్తుంది, శోధన ఎక్కువ వస్తుంది. అందుకే
మన జీవితాలలో శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుంచి తప్పించేటువంటి దేవుని యొక్క మాటను మనం ఏం చేయాలి? వినాలి. ఆ దేవుని మాట ఎప్పుడైతే మనం వింటున్నామో అప్పుడు మనం ఏమవుతున్నామంటే దేవుని నమ్ముకున్న మనము విశ్వాసతలో మనం నిలబడుతున్నాం అన్నమాట. అంటే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు నా మీదకు వచ్చిన దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారముగా నా దేవుడు నన్ను ఈ శోధన నీటిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు. ఎన్ని శోధనలు వచ్చిన దేవుడు నన్ను దాటిస్తాడు. ఎన్ని కష్టాలు కన్నీరు వచ్చినా నా దేవుడు నన్ను ఆదుకుంటాడు. ఆ విశ్వాసత మనకి ఎప్పుడైతే కలుగుతుందో మనం ఏం చేస్తామంటే విశ్వాసతలోనే మనం ధైర్యంగా ముందుకు వెళతాం తప్ప అవిశ్వాసులుగా, బలహీనులుగా మన జీవితాలు ఎప్పటికి కూడా బలహీనంగా ఉండవు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాస వీరుల గురించి అక్కడ చెప్పబడుతూ 32, 33 వచనాలు చదివితే అక్కడ చక్కని విషయాలు మనకు చెప్పబడుతున్నాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుదాం. గిద్యో వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ద్వారా ఏం చేశారు వాళ్ళు? అంటే వాళ్ళకి శోధనలు రాలేదా? శత్రువులు రాలేదా? ఇబ్బందులు రాలేదా? అవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారట? వారి విశ్వాసము ద్వారా. అది ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలంటే మన విశ్వాసము ఎప్పుడైతే మనలో స్థిరముగా, బలముగా దేవుని మీద ఆనుకుని నిలబడి ఉంటుందో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలను చేయించేవారుగా దేవుడు మనం బలపరుస్తాడు. గొప్ప కార్యములను పూనుకునేవారుగా దేవుడు మనం నడిపిస్తాడు. నువ్వు ఒక గొప్ప కార్యం చేసేటటువంటి ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు ఇక్కడ. కనుక నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలి అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. అంతే కదా. దావీదు బాలుడైన దావీదుకున్న విశ్వాసం ఏంటి? అంత పెద్ద వీరుని మీదకి వెళ్ళేటప్పుడు ఈయన ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? నా దేవుడు నన్ను ఎన్నో సింహము నుండి, ఎలుగుబొట్టు నుండి నన్ను రక్షించాడు కదా అన్నాడా లేదా? నేను బలవంతుడిని, నేను వీరుణ్ణి, నేను సూర్యుడిని, నేను జ్ఞానం కలిగినోడిని, నేను నాకు వెనకమాల ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అన్నాడా? ఆ మాట అనలేదు. తాను ఏమన్నాడు? ఆయన సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వాటి నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు కాబట్టి మరి వాటిలో ఇతను కూడా ఒకడే. ఈ సమస్యలో కూడా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. ఆ వెలుగుబంటు లాంటి వాడు, లేకపోతే ఆ యొక్క సింహం లాంటి వాడు. కనుక వాటిని తప్పించాడు, వాటిని కొట్టడానికి, చేర్చడానికి దేవుడు సహాయమును దయచేశాడు. కాబట్టి ఈ వ్యక్తిని కూడా నేనేం చేస్తాను? కొట్టగలను, చేర్చగలను. యుద్ధము యెహోవాదే, ఆయనది ఇది. కనుక మనము విశ్వాసతలో మనం వెళుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ విశ్వాసతలో దేవుడు నిన్ను బలపరచడానికి నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలనే చేస్తాడు. కనుక ప్రతి ఒక్క బిడ్డలు మన విశ్వాసతలో ఉండాలి. ఎవరైనా అవిశ్వాసాలుగా ఉంటే వారిని విశ్వాసతలో నడిపించడానికి ముందు మన విశ్వాసత కలిగిన పిల్లలుగా ఎన్ని శ్రమలు, బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకంతో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందన్నమాట? నీలాగా నేను కూడా ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని కష్టాలు పడ్డాం. అక్కడ ఒక పెద్ద లిస్ట్ రాశాడు కదా, చాలామందిని అక్కడ మెన్షన్ చేశాడు. వీళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి శ్రమలు, బాధలు వచ్చాయి. కానీ వారందరూ ఏం చేశారంట? విశ్వాసముతోనే జయించారా లేదా? అంతే, విశ్వాసముతోనే జయించాలి. క్రైస్తవ జీవితం అనేది నీకు విజయం అనే ఆయుధం ఏదంటే విశ్వాసము. ఈ విశ్వాసము అనేటువంటిది దేని ద్వారా వస్తుంది అంటే మనము శ్రమలలో కూడా దేవుని మహిమపరచడం ద్వారా వస్తుంది. శ్రమలలో కూడా ప్రార్థన చేటును బట్టి వస్తుంది. శ్రమలలో కూడా మన విశ్వాసములో నిలబడటం బట్టి మనకు ఇలాంటి గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక మనము 4వదిగా చూసినట్లయితే శ్రమలు వస్తే మనం ఏం చేయాలంటే మనము ధైర్యంగా ఉండాలి, పిరికివారుగా ఉండవద్దు, గుండె చెదిరిపోయేవారుగా ఉండవద్దు.
ఖచ్చితంగా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కొన్నిసార్లు మన కాలు చేయ ఆడదు. భయం వస్తుంది, ఏమైపోతామో ఈ శ్రమలో. ఒకవేళ నేనేమైపోతే నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో భయం అనేది వస్తుంది. అయితే ప్రభు కానీ ఈ గిన్నె నా యుద్ధం నుంచి తీసేయమని చెప్పిన వెంటనే అంటున్నాడు, నీ చిత్తమే నా పట్ల అన్నాడా లేదా? మనం వెంటనే మనం ఏం చేయాలంటే ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి, ప్రభు కార్య అభివృద్ధికి అప్పగించుకోవాలి. ప్రభు నీ చిత్తమైతే నేను ఒకవేళ చనిపోవటం, లేకపోతే నేను ఈ శ్రమలలో ఉండటం నీకు ఇష్టమైతే ఉండేనే నాయన. లేని పక్షంలో ఏది నన్ను ముట్టుకోనేరదు. ఎందుకనంటే నేను కలిగిన దేవుడు నన్ను కన్నుపాపలాగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా కాపాడువాడు. నన్ను ముట్టుకున్నవాడు నా తండ్రి యొక్క కనుపాపలను ముట్టుకున్నట్లే. కనుక ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన యుద్ధ వీరుడు. కాబట్టి ఎలాంటి శత్రువు వచ్చినా, బలమైన వాడు వచ్చినా విజయము, యుద్ధము యెహోవాదే. ఖచ్చితంగా నాకు దేవుడు సహాయమును. అలాంటి విశ్వాసత కలిగిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, నమ్మకం కలిగిన వారు ధైర్యంగానే ఉంటారా? ధైర్యంగానే ఉంటారా? ఇప్పుడు పెద్ద అగ్నిగుండాన్ని కదా రాజు వేయించాడు. దాన్ని ఎన్ని రెట్లు చేశాడా? అన్ని రెట్లు, 7 రెట్లు చేస్తే ఏమైపోతుంది? అది బగబగ మండిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి దానిలో పడేస్తాం, మా మాట వినకపోతే. అయినా మాకేం పర్వాలా. నువ్వెన్ని చేసుకున్నా, ఏం చేసుకున్నా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. లేకపోతే నా దేవుని కొరకు, జీవము కలిగిన దేవుని కొరకు నేను చనిపోవటానికి కూడా సిద్ధమే. ఇప్పుడు వాళ్ళకి ధైర్యం ఉందా? పిరికాత్మ ఉందా? వాడు ధైర్యంగా ఉన్నారా? పిరికి వారుగా ఉన్నారా? అంతే. దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మిన వాడు ధైర్యంగా ఉంటారు, నమ్మిక లేని వారు పిరికి వారుగా ఉంటారు. దేవుడు కార్యాలు చేస్తాడని మనమే నమ్మకపోతే, మనకే ఆ విశ్వాసం లేకపోతే, మనమే ఆ పిరికి వారుగా ఉంటే ఇంకెవరికి మనం చెప్పగలం? క్రైస్తవునిగా దేవుని రుచి చూసిన మనము, రుచి ఉన్నటువంటి వారు దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేస్తాడో వారికి ఎలా వివరించగలం? అందుకు మన యొక్క జీవితాల్లో మనము శ్రమలు లేక బాధలు అనేటువంటి మన మీదకు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలంట. యెషయా గ్రంథము 16వ అధ్యాయం 33వ వాక్యములో చాలా మంచి మాట మనకు అనిపిస్తుంటుంది. 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. అది అంతేనా? ప్రభు చెప్తున్నాడా? లోకంలో దేవుని పిల్లలకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అయినను మనం ఎలా ఉండాలంట అంటే ముందే చెప్పాడుగా. మరి శ్రమలు వస్తాయని మనం ఎందుకు బాధపడాలి? దేవుడు చెప్పినప్పుడు శ్రమలు వస్తాయని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమలో ధైర్యంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, జ్ఞానముగా ఉండాలి, ప్రభు పాదాలను విడిచిపెట్టుకొని ఉండాలి, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టుకొని ఉండాలి. దేవునికి వేరుగా ఉంటే నేనేమి చేయలేని గ్రహించాలి. దేవునితో కలిసి సావైన బ్రతుకైన ఆయనని తెలుసుకుంటాను, ఆయన ద్వారా నేను సమస్యలు పరిష్కరించుకుంటానని చెప్పి మనం ఏం చేయాలంటే సమస్యలు, బాధలు వచ్చినప్పుడు ఇంకా పట్టుదల కలిగి మనం దేవుని పాదాలని పట్టుకుని ప్రార్థించాలి. ఇదే మనకు నేర్పించేది. క్రైస్తవ జీవితాల్లో మనం నేర్చుకునేటువంటిది పాఠం కూడా ఇదే. కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి లోకంలో. నేను వాటిని జయించాను, మీరు కూడా ఏం చేయాలి? జయించాలి. ప్రభు మనకు బోధిస్తున్నాడు, ఆయన మనకు బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడండి ఇవన్నీ. మరి మనమేమో నేర్చుకోం, వినం, వాటిని చెవిని పడేసుకోం. ఎవరనేదని చెబితే ఇక దాన్ని పట్టుకుని
మనం వేలాడుతున్నాం తప్ప ఈ సమస్యలు బాధలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. లోకము మన చుట్టాలేం కాదు, లోకమంతా మనం ప్రేమించేవాళ్ళేం కాదు. మనం మంచిగా ఉంటే పర్వాలేదులే అనుకుని మాట్లాడేవాళ్ళేమీ కాదండి. లోకమండి, ఇది లోకం. ఇది ప్రభు అంటున్నాడు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వాళ్ళ దగ్గర పంపిస్తున్నాను. వారు ఒకవేళ మౌనంగా ఉన్నట్లుగా ఉండొచ్చు, కానీ వారు ఒక సమయంలో నిన్ను చీల్చేస్తారు, నిన్ను మింగేస్తారు, నిన్ను అవమానపరుస్తారు. జాగ్రత్త. క్రూరత్వం కలిగి ఒకవేళ ఉండొచ్చు, జాగ్రత్త. అన్నిటిని సహించి, అన్నిటిని భరించి, అన్నిటిని తట్టుకుంటేనే దేవుని బిడ్డగా నువ్వు రావాలి. దేవుని కాడిని ఎత్తుకోవాలి. దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు మనం ఏం చేయాలి? భారము కలిగి, బాధ్యత కలిగి మన పనిని మనం చేయాలి. దీనిలో సంతోషము, ఆనందము అన్నీ ఉన్నాయి, దుఃఖం ఉంది, అవమానములు ఉన్నాయి, నిందలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనము తెలుసుకునే ఆ పనిలోనికి మనము జాయిన్ అవ్వాలి, ఆ పనిలోనికి మనము రావాలి. అంతే తప్ప దీనిలో ఏదో స్వస్థతలు ఉన్నాయనో, ఏదో దీవులు ఉన్నాయనో, పూరీళ్ళు బిల్డింగులు అయిపోతాయనో, లేకపోతే ఎకర పొలం లేనివాడు 10 ఎకరాలు సంపాదిస్తాడనో అనుకోవద్దు. ఇందుకొరకు కాదు, దీని కొరకు కాదు. ఒక అజ్ఞానిగా ఉన్నవాడు జ్ఞానం కలిగి చదువుకుని కలెక్టర్ అయిపోతాడనో, అన్నిట్లో పాస్ అవుతాడనో, లేకపోతే అన్నిట్లో కూడా గొప్ప వీరుడు అవుతాడనో అని రావద్దు. ప్రభు కొరకు నమ్మకముగా జీవించడానికి వస్తే నమ్మకమైన వానికి మెండైనా వస్తాయి. కానీ ఆ ధ్యాసతోనే, అదే ఉద్దేశంతోనే ప్రభు దగ్గర ఉండొద్దు. ప్రభు కొరకు నిలబడవలసినప్పుడు, కష్టాలు బాధలు వచ్చినప్పుడు, నిలబడవలసినప్పుడు, త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు, అవసరమైతే నీకు కలిగినది అంతా కూడా దేవునికి త్యాగం చేయటానికి కూడా సిద్ధముగా ఉండాలి. అదే విశ్వాసం. అందుకే అక్కడ చెప్తున్న మాట ఏమిటనమాట, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నమాట? ధైర్యంగా ఉండాలా. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఇక 5వదిగా మనం చూసినట్లయితే, శ్రమలు వస్తే మేలని తలంచుకోవాలి. శ్రమలు వస్తే ఏమి తలంచుకోవాలి? ఇదేంటి, శ్రమలు వస్తే మేలని తలంచుకుంటామా? వాళ్ళ నాశనం అయిపోను, వీళ్ళేదో అయిపోను అంటాం తప్ప మేలు ఎక్కడ అంటామండి మనం అసలు? బైబిల్ చెప్తున్న మాట చూడండి, 119వ కీర్తన 71వ వాక్యం చదవండి. 119వ కీర్తన 71వ వాక్యం. ఇక్కడ శ్రమలు ఏమి నేర్పిస్తున్నాయి? దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను నేర్పిస్తాయంట. అందుకు శ్రమలు వస్తున్నాయంట. అంటే నిన్ను ఒక సరైన విధానంలో నిన్ను నడిపించడానికి శ్రమలు అనేవి దేవుడు ప్రవేశింపజేస్తాడు నీలోనికి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ శ్రమలు వస్తేనే నువ్వు దేవుని బిడ్డగా మారుతావు, ప్రార్థన చేస్తావు, పాస్టర్ గారిని పిలుస్తావు. ఇవన్నీ లేకపోతే పాస్టర్ గారు ఇంకా చూసుకొని మెలకొని పోతావు, తల ఉంచుకొని ఇంతో నాకేంటి అన్నట్టు. అంటే మనకు ఏదైనా అవసరం వస్తే కదా ఆయనతో పని. అంటే ఇప్పుడు మానవుని యొక్క జీవితాల్లో మానవునికి శ్రమ అనేది వచ్చినప్పుడే దేవుని మందిరము, ప్రార్థన, సేవకులు ఇవన్నీ గుర్తొస్తాయి. అంటే శ్రమ మనకు మేలు చేస్తుందా? దేవునికి దగ్గర చేస్తుందా? ప్రార్థన జీవితం నేర్పిస్తుందా? విశ్వాసత నేర్పిస్తుందా? అంటే మనిషికి ఏం కావాలి ఇప్పుడు? అది ఇప్పుడు 2 గేదెలు ఇచ్చిన సంగతి అదేగా. ఆ 2 గేదెలు పోయిన తర్వాతగా ఎలుగు బైబిల్కు ఆ పాస్టర్ గారి కాళ్ళ దగ్గర కూర్చుంది, మళ్ళీ పెందలకాడ వెళ్ళి చర్చి దొడుస్తుందంట, పెందలకాడ వెళ్ళి కూర్చుంటుందంట. అవి ఇంత భక్తి చేస్తుంది దీనురాలు, మరి ఆమెకి భర్త లేరు, ఎవరు లేరు, ఆమెకు పోషణ కొరకు సహాయం చేయమని దైవజనుడు ప్రార్థన చేస్తే ఒక గేదె ఇచ్చాడంట దేవుడు, దానికి ఇంకోటి ఇచ్చాడంట. అక్కడి నుంచి చర్చి మానేసిందంట. ఏంటంటే అయ్యగారు ఎందుకు రావట్లేదంటే ఆయనకు ఒక పావుసేరు పావులు పెట్టి వేడివేడి
ఆమె ఈ గేదెలు కడగటం, వాటిని శుభ్రం చేసుకోవటం, అక్కడ బాగు చేసుకోవటం, పాలు తీయటం, చెమటలు పడుతున్నాయి అంట ఆమెకి. ఇదయ్యా అందుకే రాలేకపోతున్నాను అంటే పాలు దాగి అన్నాడంట, నా బిడ్డ బహుశ్రమలో ఉందయ్యా, ఆ శ్రమల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేసి వస్తే ఆ రాత్రి 2 గేదెలు పోయినాయి అంట. తెల్లారి బయటకు వచ్చిందంట, విశ్రాంతి దొరికిందయ్యా, ఇప్పుడు పెందల కాడు వచ్చి ప్రార్థన. అంటే ఈ శ్రమ ఏం చేసింది ఆమెకి? దేవుని సన్నిధికి దూరమై ఆమెని చేసిందా? అదే అంటాడు, శ్రమ కలుగుగా అది నాకు మేలయ్యను. ఇప్పుడు మేలు ఏం చేసింది అంటే, ఇప్పుడు దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞను ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు గైకోతున్నాను, ఇప్పుడు తల ఉంచుతున్నాను, ఇప్పుడు లోబడుతున్నాను. లేకపోతే లెక్క చేసేవాడిని కాదు. కనుక ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాల్లో శ్రమలు ఏమవుతున్నాయన్నమాట? మేలు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యంలో ఒక మాట ఉంది. మోషే చెప్తాడు, శ్రమపడుట నాకు మేలు అంటాడు. విశ్వాసం బట్టి క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, అంతేనా? యోసించాడా లేదా? అలా యోసించిన వాడు త్యాగాలు చేస్తాడు, అలా యోసించిన వాడు దేవుని కొరకు నిలబడతాడు, అలా యోసించిన వాడు ఎన్ని కష్టాలు వచ్చినా నాకు లాభం అనుకున్నాను కాబట్టేగా ఐగుప్తు యొక్క ధనమును, ఆ సింహాసనాన్ని, అంతేనా, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటం, ఇవన్నీ ఉన్నట్లయితే ఆయన రాజయ్యేవాడుగా. ఈ శ్రమలు, ఈ బాధలు, ఇవన్నీ ఎందుకు ఆయనకి? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దానికంటే ఇది భాగ్యం అనుకున్నాడు. భాగ్యం అనుకున్నవాడు మళ్ళీ తిరిగి అయ్యో ఈ కష్టాలు బాధలు వచ్చినప్పుడు వెనుకటి స్థితిని ఆలోచిస్తాడా? ఆలోచిస్తాడు. నాకు ఇది భాగ్యం అనుకున్నాను, ఈ భాగ్యం అనుకున్నప్పుడు నాకు ఇందులో ఏదొచ్చినా నాకు సంతోషమే. ఒక భర్త, ఒక కుటుంబం, ఒక పరిస్థితులు నాకు బాగుండే అనుకున్నప్పుడు అక్కడ అన్నిటినీ మనం అనుభవిస్తూ సంతోషం పనిచేస్తాం. అది నీకు భాగ్యముగా లేనప్పుడు నీకు అంతా అలకగానే ఉంటుంది, అంత కోపంగానే ఉంటుంది, అంతా నీకు చిరాగ్గానే ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే మనం ఒక భాగ్యముగా, ఒక యోగ్యతగా, ఒక మంచిదిగా మనం ఎప్పుడైతే భావిస్తున్నామో ఆ మంచిదాని కొరకు ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా పని చేయటాన్ని నిలబడతాం. అదే సువార్త, అదే దేవుని పని మనం చేయాల్సింది. ఇది దేవుని మార్గము, దేవుని పిల్లలకు ఉండటం మంచిది, దేవుని కొరకు సాక్ష్యం చెప్పడం మంచిది, దేవుని కొరకు పని చేయటం మంచిది అనుకున్నప్పుడు మనం ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా దేవుని పనినే మనం చేస్తాం. అదే విశ్వాస జీవితంలో మనం చేయవలసినటువంటిది. ఇక 6వదిగా మనం చూసినట్లయితే శ్రమలు వస్తే మనం ఏం చేయాలంటే మనందరము కూడా సంతోషముగా ఉండాలి. శ్రమలు ఎన్ని వచ్చినా మన జీవితాలు ఎలా ఉండాలి? సంతోషముగా ఉండాలి. పౌలు శీలలు అలాగే ఉన్నారు కదా, సంతోషముగా. మనము కూడా అలాగే సంతోషముగా, ఆనందముగా ఉండాలి. అలాగనే మనం చూసినట్లయితే 7వదిగా మనం చూస్తే శ్రమలు వస్తే మనము ఆశ్చర్యపడకూడదు. శ్రమలు వస్తే మనం ఏం చేయకూడదు? అయ్యో ఇంత ప్రార్థనా పౌరుడికి ఇన్ని కష్టాలు వచ్చినాయా, ఈయన కూడా ఇన్ని కష్టాలు వస్తాయా మనం అనుకోలేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? కొన్ని కష్టాలు, బాధలు మనల్ని ఆశ్చర్యపరిచేటట్లుగా కదా, ఇలా జరుగుతుందని అసలు మేము అనుకోలేదు. ఇంత ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఇన్ని కష్టాలు ఇలా జరుగుతుందని మేము అనుకోలేదండి. బైబిల్ చెప్తుంది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యంలో చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందే జీవించు, మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలిక ఏమీ లేక ఉండును కదా. ఇక మిగిలిన కాలం అంతా ఎలా ఉంటారు? ఇక మిగిలిన కాలం అంతా ఎలా ఉంటారు? అక్కడ చెప్తున్నారు, మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు ఇక పాపముతో జోలిక ఏమీ లేక ఇక ఉండిపోతాం. కనుక మన యొక్క జీవితాల్లో శ్రమలు వస్తే మనమేమి ఆశ్చర్యపడవలసిన పనేమీ లేదు. ఇక మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే మనుషాశలతో కాదు. మనుషాశలతో ఉన్నవాడు ఏం చేస్తాడు?
పాపముతోనూ శరీర సంబంధమైన వాడితోనూ స్నేహం చేస్తాడు. అదే దేవుని బిడ్డలుగా ఉండేవారైతే ఎలా ఉంటాడన్నమాట? దేవుని బిడ్డగా నడుచుకోవటానికి, దేవుని బిడ్డగా అతడు ఎదగటానికి, దేవునితో సంబంధాన్ని పెంచుకోవటానికి, దేవుని బిడ్డగా మంచి సాక్ష్యం అందరి ఎదుట పొందుకోవటానికి అతడు ఎప్పుడునూ దివారాత్రులను దేవుని బిడ్డగా బ్రతుకుతాడు. ఒక కాలం వస్తుంది, పాపులు మారే కాలం వస్తుంది, నరహంతకులకు మారే కాలం వస్తుంది. మన జీవితాలలో వీరు మారనుకున్నాం, మారేరే, చక్కని భక్తి కలిగి ఉన్నారే, ఆశ్చర్యమైనటువంటి స్థితి వస్తుంది ఒకరోజు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క పిల్లలుగా శ్రమలు మన జీవితాలు వస్తాయి. మనం దానిని ఆయుధముగా ధరించుకొని విజయ పదములు మనం వెళ్ళటానికి మనం ఏం చేయాలి? లోకములో శ్రమలు వస్తాయి, కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు? వాక్యం మనకేమి నేర్పిస్తుంది? ఏ విధంగా మనం నడుచుకోవాలి? ఈరోజు కొన్ని పాఠాలు మనం నేర్చుకున్న వాక్యాల ద్వారా మనందరం చక్కగా ఆ విధంగా మనందరం నడుచుకుంటూ మన విశ్వాస జీవితాన్ని ధైర్యంగా పడిపోకుండా, చెడిపోకుండా అంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుడు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతలను మనం జాగ్రత్తగా నిర్వర్తించుదాం. దేవుని బిడ్డలుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఆయన అప్పగించిన ఆత్మను తిరిగి మరలా మనం ఆయనకి అప్పగించుదాం, తిరిగి ఆయనకి అప్పగించుదాం. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమె. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి విలువైన మాటలు బట్టి నీకు వందనాలయ్యా. బిడ్డలందరూ ప్రభువా నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఎలా శ్రమలు వచ్చినప్పుడు ఎలా వాటిని జయించాలో, ఎలా వాటిలో ధైర్యంగా ఉండాలో, విశ్వాసంగా ఉండాలో ఇవన్నీ మాకు నేర్పించావు కనుకనైనా మేమందరం ప్రభువా శ్రమలో అన్నటువంటి పరిస్థితుల్లో మార్గములో ప్రయాణం చేస్తున్నాం. కష్టాలు ఉన్నాయి, అనేక శ్రమలు మమ్మల్ని చుట్టుముట్టాయి. వీటిలో మా భక్తిని, మా విశ్వాసతను దేవుని బిడ్డలుగా మేము కొనసాగాల్సిందే. ప్రభు ఆ విధంగా కొనసాగి తండ్రిని మహింపరిచాడయ్యా. అలాగనే తండ్రి నన్ను ఏ విధంగా పంపించాడో అలాగే నేను మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను. లోకంలో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా మీరు వెళ్ళి దేవుని పనిని, దేవుని చిత్తాన్ని, రాజ్య సువార్తను భూదిగంత వరకు మీరు తీసుకువెళ్ళాలి. ఇదే మీ బాధ్యత. కష్టాలు వచ్చి నేను ఆగిపోవద్దు, తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అలా నమ్మకముగా దేవుని పని చేసి ఎన్నో దీవులు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు ఆ విధంగా ప్రభు మేమందరం సాగిపోట సహాయములను దయచేయమని ఈ చిన్ని సంఘమును, చిన్ని బిడ్డలను ఆధ్యాత్మికంగా పెంచండి. ఆధ్యాత్మికమైన స్థితిలో ప్రభు మేమందరం ఉన్నట్లు మాతో ఇంకా 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 మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా ప్రభువా మా మనసులు, మా హృదయాలు ప్రభువా నీ వైపు త్రిప్పబడి నీ కొరకు తప్పించేవారుగా, నీ కొరకు బ్రతకటానికి ఆశ కలిగేవారుగా, అయా త్యాగాలు చేయవారుగా, అనేకమైన వాటిని విడిచిపెట్టగలిగి ప్రభువా దేవుని కొరకు శ్రమలైన, బాధలైన, కష్టాలైన భరించేవారుగా మేమందరం ఉన్నట్లు సహాయములను దయచేయమని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయ సహకారములను దయచేసి వారందరినీ కూడా విశ్వాస జీవితంలో వారు నడిపించమని యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉన్ననుగాక. ఆమేన్. ఆమేన్.